ఈ రామాయణమునందు ఈ 4 వేదములు కూడాను 4 స్వరూపాన్ని ధరించి జగత్తులో భౌతిక రూపంతో సంచరిస్తూ వచ్చినవి. 4 Веды приняли человеческую форму и распространились в этом мире, чтобы передать глубину и значение 4 Вед. ఋగ్వేదమే మంత్రస్వరూపము. Ригведа является воплощением мантр. నిరంతరము మంత్రస్వరూపమై జగత్తునంతకుడును పాలిస్తూ వచ్చాడు. Рама, как воплощение мантр Ригведы, защитил весь мир. ఈ మంత్రమును కాపాడుతూ వెంట జంటగా నిలిచి తన యొక్క జీవితం యొక్క ఆధారమే ఈ మంత్రదృష్టమని భావించి లక్ష్మణుడు రాములను అనుసరిస్తూ వచ్చాడు. За Рамой, правивший всем миром на основе мантр, следовал Лакшмана, считавшим Раму своим дыханием, самой основой своей жизни. ఎల్లప్పుడూ రాముని యొక్క అడుగుజాడల్లో సంచరించాడు. Лакшмана всегда следовал по стопам Рамы. రాముల యొక్క వాక్యములే పాలిస్తూ వచ్చాడు. Он подчинялся повелениям Рамы. రాముల యొక్క నడతలనే అనుసరిస్తూ Он వచ్చాడు. следовал правилам поведения и порядкам, установленным Рамой. కనుకనే మంత్రాధీనుడు రాములైనప్పుడు మంత్రద్రష్ట లక్ష్మణుడైనాడు. Таким образом, Рама символизирует мантру, саму суть, а Лакшмана — того, кто познал глубину мантры. నిరంతరము మౌనమును ధరించి భరతుడు రామనామమునే నిర్గుణ స్వరూపంగా ఆధారం చేసుకొని పాలిస్తూ వచ్చాడు. Храня молчание, Бхарата, символизирующий безличный аспект божественности, следовал за Рамачандрой, воспевая его славу. రామనామమే ఆధారమని ధరించి సర్వులకు ప్రపంచమును బోధించి తాను ఆచరించి ఆనందించుతూ వచ్చాడు లక్ష్మణుడు. Именно Лакшмана практиковал и распространял важность и значение имени Рамы в мире. అతను సగుణోపాసకుడు. Лакшмана придерживался божественности, облаченной в форму. భరతుడు నిర్గుణోపాసకుడు. Бхарата принял аспект божественности, не имеющего формы. కదలక మెదలక 14 సంవత్సరములు కూడాను ఒక స్థానంలో నిలిచి నిరంతరం కూడాను రామచింతన చేస్తూ వచ్చాడు. Бхарата правил царством в течение 14 лет, оставаясь на одном месте и будучи погруженным в мысли о Раме. కనుక భరతుడు నిర్గుణోపాసకుడు. Таким образом, Бхарата следовал Ниргунье, или безличному రామ аспекту. లక్ష్మణ భరత వీరి మూడింటి యొక్క ఆజ్ఞను శిరసావహించి తన కాలమునంతయు కూడాను అందుకు దారబోస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు. Шатругна придерживался образа жизни, учений и принципов 3 братьев – Рамы, Лакшмана и Бхараты. శత్రుఘ్నుడు అనగా తన ఇంద్రియములను స్వాధీనం చేసుకొని వాటిని పరిపాలిస్తూ వాటిని సక్రమైన మార్గంలో నడుపుతూ వచ్చినటువంటి వాడు శత్రుఘ్నుడు. Шатругна – тот, кто полностью контролирует свои чувства и может направлять их по верному пути. విశ్వామిత్రుని ఎవరైనా ప్రశ్నించినప్పుడు స్వామి ఈ వేదములు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ సంచరిస్తూ ఉన్నాయి, ఈ వేదముల యొక్క ప్రమాణం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు నాయన ఈ ద్వాపర యుగమునందు ఈ యొక్క త్రేతాయుగమునందు ఈ యొక్క వేదములంతా కూడాను కేవలము ఋషుల యొక్క సూక్తముగా భావించి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులాదులు దశరథ మహారాజు ఇంటి లోపల తన బిడ్డల వలె సంచరిస్తూ లోకాన్నంతా ఆదరిస్తూ వచ్చారు. Когда кто-либо спрашивал Вишвамитру, где находятся Веды, каковы доказательства, как ты докажешь их существование, Вишвамитра отвечал так. В Трета-югу Веды были собственностью мудрецов и святых, которые приняли человеческий облик,
живя как дети во дворце царя Дашарадхи. కనుక వేదములు నిర్గుణ స్వరూపములు కాదు, Итак, веды не бесформенные. సాకార స్వరూపములు సగుణోపాసకులు. У них есть формы и атрибуты.